హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ది ఇన్ఫ్లుయెన్సర్ టెక్. యాక్చువల్గా ఈ ఛానల్ని టెక్ ఛానల్గా నేను ఎందుకు అనౌన్స్ చేస్తున్నా అంటే చాలామంది నా ఫాలోవర్స్ అయినా లేక యూట్యూబ్లో కూడా చాలామంది అన్న అతి తక్కువ టైంలో నువ్వు ఎట్లా సక్సెస్ అవ్వగలిగినావు అండ్ యూట్యూబ్ టిప్స్ మాకు కూడా షేర్ చేయండి అని చెప్పి నా ఇన్స్టాగ్రామ్లో మరియు యూట్యూబ్లో మెసేజ్లు పెడుతున్నారు, కామెంట్లు పెడుతున్నారు. సో మీ అందరి కోసమే నేనైతే ఈ టెక్ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నా. సో మీ వంతు సపోర్ట్గా తప్పకుండా ఈ వీడియోని ఇప్పుడే చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ మరెన్నో మీకోసం అయితే నేను డైలీ రెగ్యులర్ అప్డేట్స్గా చెప్తూనే ఉంటాను ఈ ఛానల్లో. సో చాలా మందికి ఉండే అపోహ ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నా కానీ సక్సెస్ అవ్వడం ఎలాంటి కంటెంట్ తీసుకోవాలి, అసలు యూట్యూబ్లో మానిటైజేషన్ అనేది ఎలా, డబ్బులు ఎలా వస్తాయి, ఎన్ని వ్యూస్కి ఎంత అమౌంట్ వస్తుంది, అండ్ ఒక సామాన్యమైన నేను యూట్యూబ్లో రాణించగలనా అనే సందేహం అయితే చాలామందికి ఉంది. సో మీ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వడానికే ఈ వీడియో చేస్తున్నాను. సో తెలుసు కదా ఏం చేయాలో, ఒక లైక్ కొట్టేసుకోండి అండ్ ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా క్రియేటర్స్ కావాలనుకున్న వారికి. ఇక విషయంలోకి వెళ్దాం. అండ్ దీన్ని అయితే నేను ఒక 4 పార్ట్లుగా చెప్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి అసలు ఏంటి యూట్యూబ్ అనేది, సెకండ్ థింగ్ వచ్చేసి మానిటైజేషన్ అంటే ఏంది, అండ్ థర్డ్ మ్యాటర్ వచ్చేసి మనం ఎలాంటి కంటెంట్ తీసుకోవాలి అనేది, ఇక ఫోర్త్ వచ్చేసి ఎలాంటి టిప్స్ ఫాలో అవుతే మీరు వైరల్ అవుతారు అనేది. సో ఫస్ట్ కంటెంట్ అయితే గుర్తుంది కదా, యూట్యూబ్. సో యూట్యూబ్ అనేది ఒక క్రియేటివ్ ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు. అండ్ అందులో మనం ఏ వీడియోస్ అయినా పెట్టుకుంటే అమౌంట్ వస్తుంది అనేది అయితే వాస్తవం. ఇక విషయానికి వెళ్తే మనం ఎంతో కష్టపడితే కానీ మనం మానిటైజేషన్ అవ్వదు. సో మానిటైజేషన్ అంటే ఏందన్నా అసలు అని చాలామందికి డౌట్ ఉంది కదా. మానిటైజేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ అకౌంట్ అని అనుకోండి, అంటే మీరు ఎన్ని వీడియోలు పెట్టినా కూడా యూట్యూబ్లో మీకు డబ్బులు రావు. మానిటైజేషన్ అనే స్టేజ్ దాటినప్పుడే, మానిటైజేషన్కి మీరు ఎలిజిబుల్ అయినప్పుడే అమౌంట్ అనేది వస్తుంది. సో ఈ మానిటైజేషన్ అంటే ఏంది, దీనికి ఉన్న లిమిట్స్ ఏంది అని మాట్లాడుకుందాం. మానిటైజేషన్ అంటే మన వీడియోస్కి 4000 గంటలు వాచ్ అవర్ రావాలి. షార్ట్ వీడియోస్ క్యాలిక్యులేట్ అవుతాయంటే అవ్వవు. సో నేను అంతా క్లియర్గా చెప్తా. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా వినండి. యూట్యూబ్లో మానిటైజేషన్ కావాలి, దీనికి 2 దారులు ఉన్నాయి. ఒకటి వచ్చేసి లాంగ్ వీడియోస్, రెండోది వచ్చేసి షార్ట్ వీడియోస్. లాంగ్ వీడియోస్ వచ్చేసి మీకు 4000 వాచ్ అవర్స్, అంటే మీ వీడియోస్ ఉంటాయి కదా యూట్యూబ్లో మీరు పోస్ట్ చేసిన లాంగ్ వీడియోస్, అవి 4 గంటల వాచ్ అవర్స్ మీ ఆడియన్స్ నీ వీడియోలు చూసినప్పుడే నీకైతే యూట్యూబ్ మానిటైజేషన్ వస్తుంది. దాంతోపాటు 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ కూడా ఉండాలి, అప్పుడే నీకు యూట్యూబ్ మానిటైజేషన్ వస్తుంది. ఇంకొక టైప్ ఏంటంటే షార్ట్స్తో మానిటైజేషన్ అవ్వచ్చు, కానీ దానికి 1000 సబ్స్క్రైబర్స్ కావాలి, దాంతోపాటు 100M అంటే 100 మిలియన్ వ్యూస్ ఉండాలి మీ షార్ట్స్కి అన్నిటికి కలిపి. సో అది బెస్టా ఇది బెస్టా అంటే నేను ఎప్పుడు కానీ లాంగ్ వీడియోస్ ప్రిఫర్ చేస్తా. ఎందుకు లాంగ్ వీడియోస్ అంటే, లాంగ్ వీడియోస్ వాచ్ అవర్ ఉంటుంది చూసిరా, 4000 వాచ్ అవర్ అనేది. ఈ 4000 వాచ్ అవర్ అనేది లాస్ట్ 365 డేస్లో మీరు చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ 365 డేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు January 26, ఈరోజు ఒక వీడియో అప్లోడ్ చేసినావు, ఈరోజు నీ ఫ్రెండ్స్కి షేర్ చేసినావు, ఆ వీడియోని నీ ఫ్రెండ్స్ అందరూ చూస్తే ఒక 50 వాచ్ అవర్స్ వచ్చినాయి, అంటే 50 గంటలు చూసారు నీ వీడియోని. సో ఈ 50 గంటలు అనేది నీ యూట్యూబ్ అకౌంట్లో అలానే ఈరోజు స్టోర్ అయిపోయి నెక్స్ట్ 365 డేస్ వరకు నీ వాలెట్లో అలానే ఉంటుంది ఈ వాచ్ అవర్ అకౌంట్ అనేది. ఎప్పుడైతే నెక్స్ట్ ఇయర్ 2027 January 26 రోజున ఈ 50 వాచ్ అవర్స్ ఉంటాయి కదా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. అంటే నువ్వేం చేయాలో అర్థమైంది కదా క్లియర్గా, 365 డేస్లోనే 4000 వాచ్ అవర్స్ కొట్టేయాలి. అంటే నువ్వు ఈరోజు స్టార్ట్ చేసినావంటే 365 డేస్ లోపు నీ వీడియోలకి 4000 గంటలు రావాలి. ఒక్కరోజు లేట్ అయినా సరే పాత వీడియోలు అన్నీ వాచ్ అవర్స్ పోతూనే ఉంటాయి. అర్థమైంది కదా. ఇప్పుడు లాంగ్ వీడియోస్కి అయితే 1 year టైం ఇచ్చారు. అదే కంపేర్ టు షార్ట్ వీడియోస్ అయితే ఓన్లీ 90 డేస్. ఈ 90 డేస్లోనే నువ్వు 100 మిలియన్ వ్యూస్ కొట్టి చూపించాలి, అప్పుడే నీ యూట్యూబ్ ఛానల్ అయితే మానిటైజేషన్ అవుతుంది. సో ఈ రెండిట్లో కంపేర్ చేసుకుంటే లాంగ్ వీడియోస్ బెస్ట్ కదా. అండ్ ఓకే, ఇప్పుడు మానిటైజేషన్ ఏంది అనేది మనం తెలుసుకుందాం. సో కంటెంట్ ఎలా తీసుకోవాలి, కంటెంట్ అంటే మీకు దేంట్లో డెప్త్ ఉంటుందో ఆ కంటెంట్ మాత్రమే తీసుకోండి. అండ్ కాంట్రవర్సీలలో అస్సలు ఇరుకోవద్దు. కాంట్రవర్సీలలో ఇరికితే ఫేమస్ అవుతాం అది ఇది అని చాలామంది అంటారు, కానీ ఫేమస్ కంటే ఇంపార్టెంట్ రెస్పెక్ట్. ఆ రెస్పెక్ట్ కోల్పోకుండా కంటెంట్ తీసుకుంటే ఈరోజు మీరు సక్సెస్ కాకపోవచ్చు, కానీ వెళ్తూ ఉంటే సక్సెస్ అవుతారు తప్పకుండా. ఇక కంటెంట్ విషయం అట్లున్నాక మీరు చూపించే కంటెంట్ని పర్ఫెక్షన్ అంటే ఏ కెమెరా యూజ్ చేస్తున్నారు, ఎట్లా, అది ఒకటి చూసుకోండి. దాంతోపాటు ఎడిటింగ్ స్కిల్స్ కావాలి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే తమ్నైల్ తప్పకుండా మంచి క్రియేటర్స్తో తమ్నైల్ డిజైన్ చేయించుకోండి. ఎందుకంటే తమ్నైలే ది మెయిన్. మన వీడియో బయటికి వెళ్ళాలి అంటే తమ్నైల్ బాగుండాలి, అప్పుడే మన వీడియోని చాలామంది చూస్తారు. నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, నా మెయిన్ అకౌంట్లో ది ఇన్ఫ్లుయెన్సర్ 2.0 అని నా యూట్యూబ్ ఛానల్ మెయిన్ ఐడి ఉంది కదా, దాంట్లో ఏంటంటే ఫస్ట్ నాకు వ్యూస్ పోలేదు, కానీ నేను ఎప్పుడైతే ఒక థంబ్నెయిల్ వాళ్ళని హైడ్ చేసుకున్నానో
అక్కడ నేను thumbnail చేసుకుంటే ఇప్పుడు నాకు వ్యూస్ అయితే ప్రతి ఒక్కరు కూడా 20K ఈజీగా పోతుంది వ్యూస్. సో అట్లా ఆ thumbnail అయితే పర్ఫెక్ట్గా చేయించుకోవాలి. అండ్ మీకు కూడా కావాలనుకుంటే ఆ thumbnail వాళ్ళ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదా కామెంట్ అని వేయండి, నేను రిప్లై ఇస్తాను తప్పకుండా. ఇక ఇంకా డెప్త్కి పోవాలనుకుంటే వ్యూస్ ఎలా వస్తాయి, అసలు ఏం చేయాలి? సో అప్లోడింగ్ టైం అనేది దీనికి ఏముండదు. యూట్యూబ్కి చాలామంది ఈ టైంలో చేస్తే వైరల్ అవుతుంది అట్లా ఇట్లా అంటే ఏముండదు. ఫస్ట్ థింగ్ కంటెంట్. సో ఆ కంటెంట్ ఏంటి అనేది మనం డెప్త్గా రీసెర్చ్ చేసి దాని కంటెంట్ మన వీడియోలో కనుక కంటెంట్ ఉంటే ఆటోమేటిక్గా అది వైరల్ అయిపోతుంది. అండ్ thumbnail ఈజ్ ది మెయిన్ పార్ట్. దాంతోపాటు డిస్క్రిప్షన్లో మనం డీటెయిల్స్ ఇవ్వడం ఉంటుంది చూసిరా, ఆ డిస్క్రిప్షన్. సో ఇవన్నీ కూడా నేను నా నెక్స్ట్ వ్లాగ్లో నేను తప్పకుండా చెప్తాను. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మీరు నా సెకండ్ వీడియోని కూడా మీరు చూడగలుగుతారు. సో ఇట్లా రెగ్యులర్గా నేను వీడియోస్ చేస్తూనే ఉంటా. పోస్టింగ్ ఎలా చేయాలి, ఏ టైంకి చేయాలి, ఎట్లా అనేది నేను క్లియర్గా చెప్తూ ఉంటా. అండ్ ఎడిటింగ్ కూడా 4Kలో ఉంటే బెటర్ క్వాలిటీ. మనకి ఇన్స్టాగ్రామ్ ఏమో 1080 పిక్సెల్సే అండ్ యూట్యూబ్ వచ్చేసి 4K. సో ఇన్స్టాగ్రామ్కి ఎప్పుడు కానీ మనం వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు ఏంటంటే 1080 పిక్సెల్స్లో మాత్రమే మనం అప్లోడ్ చేయాలి. ఎందుకు అంటే ఇన్స్టాగ్రామ్కి 4K లేదు. సో 4K లేనప్పుడు మీరు 4K వీడియోని ఇన్స్టాగ్రామ్కి ఇస్తే ఏమవుతుందంటే అది మళ్ళీ తిరిగి 1080K కంప్రెస్ చేసి అప్లోడ్ అయిపోతుంది. సో ఇన్స్టాగ్రామ్ కంప్రెషన్ కంటే బయట థర్డ్ పార్టీ యాప్ కంప్రెషన్ చాలా నీట్గా వస్తుంది అండ్ ఆప్టికల్ ఫ్లో కూడా నీట్గా ఉంటుంది. సో దానికోసమే ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడు కానీ 1080 పిక్సెల్స్తో అప్లోడ్ చేయండి. అండ్ కమింగ్ టు యూట్యూబ్ 4Kలో తప్పకుండా అప్లోడ్ చేయండి. 4Kలో అప్లోడ్ చేస్తేనే మనకి వ్యూవర్షిప్ రేట్ అనేది చాలా పెరుగుతుంది. అండ్ మీ వీడియోస్ వైరల్ కావాలి అని అనుకుంటారు కదా, అప్పుడు మనం ఏం చేయొద్దు. జస్ట్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే చాలామంది డైరెక్ట్గా యూట్యూబ్ లింక్ తీసుకెళ్ళి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం కానీ లేదా వాట్సాప్లో పోస్ట్ చేయడం కానీ స్టేటస్లో పెడతారు లింక్ని. కానీ అట్లా చేయొద్దు. ఓపెన్ ఇన్ యాప్ అని ఒకటి ఉంటుంది వెబ్సైట్, అందులోకి వెళ్ళి మీ లింక్ ఉంటుంది కదా యూట్యూబ్ లింక్, సో ఆ వీడియో లింక్ని ఓపెన్ ఇన్ యాప్లో పెడితే ఓపెన్ ఇన్ ఎనీ యాప్ అని ఉంటుంది, అందులో పెడితే అదొక కొత్త లింక్ ఇస్తుంది. దాన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టండి. ఎందుకు అంటే నార్మల్ లింక్ని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ సైన్ ఇన్ అడుగుతుంది. సో ఎవరు సైన్ ఇన్ అవ్వరు, మీకు సబ్స్క్రైబ్ కొట్టరు. ఈ ఓపెన్ ఇన్ ఎనీ యాప్ అనే లింక్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయిపోతుంది మీ యూట్యూబ్కి. వాళ్ళ ఫోన్లో ఉన్న యూట్యూబ్కి, ఇన్స్టాగ్రామ్ నుంచి యూట్యూబ్కి వాళ్ళే ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయిపోయి, సో ఆల్రెడీ వాళ్ళు సైన్ ఇన్ చేసి ఉంటారు కాబట్టి సబ్స్క్రైబ్ కొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, వ్యూవర్షిప్ కూడా పెరుగుతుంది. సో ఆ ఒక్క మిస్టేక్ అయితే చేయకండి. తప్పకుండా మీ లింక్స్ అన్నీ కూడా ఓపెన్ ఇన్ ఎనీ యాప్ అనే వెబ్సైట్లో మళ్ళీ దాన్ని చేంజ్ చేసుకొని అప్పుడు ఆ లింక్ని మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్ స్టేటస్లో కానీ షేర్ చేయండి. ఎన్ని లింక్స్ షేర్ చేస్తే అంత బెస్ట్ మనకి. అండ్ ఎప్పుడైతే యూట్యూబ్ కంటెంట్ బాగుంది అని చెప్పి అనుకుంటుందో రికమెండేషన్స్లో మీ వీడియో పంపిస్తే, వన్స్ రికమెండేషన్స్లోకి నీ వీడియో వెళ్ళిందంటే ఇంకా దాన్ని ఆపడం ఎవరి తరము కాదు. అండ్ మీకు కావాల్సిన వాచ్ అవర్ అయితే ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ ద్వారా. ఇక చాలామంది అంతా చెప్తుంటే ఫస్ట్ టైం వినే వాళ్ళైతే కన్ఫ్యూజ్ అవుతారా, మేము చేయగలమా అంటారు. నేను చెప్తున్నా కదా, నా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు 3-4 ఛానళ్ళు ఉన్నాయి. ప్రతి ఛానల్లో కూడా సింగిల్ వీడియోతోనే మానిటైజేషన్ కొట్టిన. అంటే ఒకటే వీడియోతో వాచ్ అవర్ 4,000 సంపాదించుకున్నా, 1000 సబ్స్క్రైబర్స్ సంపాదించుకున్నా, వాచ్ అవర్ కొట్టేసిన. సో అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఇన్ ఫర్దర్. మీరు చేయాలనుకుంటే కంటెంట్ డెప్త్గా ఇవ్వండి, వాచ్ అవర్ 4,000 వరకు కష్టపడండి. సో రెగ్యులర్గా వీడియోస్ పెట్టడం ద్వారా ఈజీగా 4,000 వాచ్ అవర్ అయితే మీరు గెయిన్ చేయగలుగుతారు. అండ్ దాంతోపాటు 1000 సబ్స్క్రైబర్స్ ఈజీగా వస్తారు, నాట్ ఏ మ్యాటర్. సో మానిటైజేషన్ కోసం అయితే లాంగ్ వీడియోస్ పెట్టండి. సబ్స్క్రైబర్స్ ఎక్కువ కౌంట్ కావాలి అనుకుంటే షార్ట్స్ బాగా వర్క్ అవుతాయి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే రీయూజ్డ్ కంటెంట్, అంటే వేరే వాళ్ళ కంటెంట్ని మన అకౌంట్లో పెట్టొద్దు. సో కాపీరైట్ అని పడుతుంది, కాపీరైట్ స్ట్రైక్ కాదు కదా అనుకుంటాం కదా, అది కూడా పోతుంది. అండ్ కాపీరైట్ అంటే ఏంటి, కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటి, వాటి గురించి కూడా నేను ఫర్దర్గా ఇంకొక వీడియో చేస్తాను. సో ఇప్పటికైతే నేను వీడియో తెలిపేది ఏంటంటే మానిటైజేషన్ ఎట్లా చేసుకోవాలి అండ్ వ్యూస్ ఎట్లా పోవాలి అనేది నేను చెప్తున్నా. సో ఫస్ట్ థింగ్ కంటెంట్ డెప్త్ ఉండాలి. అండ్ వాచ్ అవర్ అయితే 4,000 వాచ్ అవర్ లాంగ్ వీడియోస్కి ఉండాలి. దాంతోపాటు thumbnail డిజైనింగ్ మాత్రం క్లియర్గా ఉండాలి. thumbnail అంటే నువ్వు ఆ కంటెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఒక thumbnailలోనే వాళ్ళకి అర్థమైపోవాలి. అంటే వాళ్ళ ఆశ్చర్యానికి గురి కావాలి thumbnail చూడగానే. సో అలాంటి thumbnail పెట్టుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది. అండ్ మానిటైజేషన్, యాడ్సెన్స్ ఇవన్నీ ఫర్దర్ ఉంటుంది. సో ఇప్పుడు మన వీడియో చూస్తున్న క్రియేటర్స్ అందరూ కూడా ఎర్లీ క్రియేటర్స్ అని నేను అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇక్కడికి సరిపోతుంది అని నేను చెప్తున్నాను. సో స్టార్ట్ చేయండి మీ కంటెంట్ క్రియేషన్ కూడా. అండ్ ఎవరికైనా హెల్ప్ కావాలి అనుకుంటే తప్పకుండా నా ఇన్స్టాగ్రామ్ ఐడి తెలుసు కదా, ది ఇన్ఫ్లుయెన్సర్ 2.0 మరియు ది ఇన్ఫ్లుయెన్సర్ 2.0 కలెక్షన్, 2 ఐడీలు మనమే. మీరు ఎక్కడ మెసేజ్ చేసినా కూడా నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ సీ యూ అగైన్, బాయ్. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ క్రియేటర్ అవుదాం అనుకున్న మీ ఫ్రెండ్కి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.